సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం ప్రజలు పల్లెబాట పట్టారు. పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో గ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు బస్టాండ్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఎంజీబీఎస్ తదితర బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికులతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్టాండ్లు పలు జంక్షన్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని ఆర్టీసీ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. ప్రజలు భాగ్యనగరం నుంచి పల్లెలకు బయలుదేరారు. దారి దొలితే వెళ్లిపోతామన్నట్లు వాహనాలు ఒకదాని వెనుక మరొకటి బారులు తీరాయి. ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపురం వరకు 6 వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో బాటసింగారం వద్ద వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. చౌటుప్పల్లో అండర్ పాస్ లేక ఆర్టీసీ బస్టాండ్ వద్ద 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొనడంతో జీఎంఆర్ విజయవాడ మార్గంలోనే 10 టోల్ బూత్లను తెరిచి వాహనదారులకు పంపించింది. ఇదే అంశంపై ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీపై మా ప్రతినిధి విశాల్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. విశాల్ చెప్పండి, సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ తీవ్రంగా కనిపిస్తుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, సంక్రాంతి పండుగ సందడి అంతా కూడా బస్టాండ్ల దగ్గరనే మొదలైంది. మనం ప్రస్తుతం జేబీఎస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులందరూ కూడా వరుస హాలిడేస్ రావడంతో బస్టాండ్ల దగ్గరికి క్యూ కట్టారు. ముఖ్యంగా ఈ నిన్నటి నుంచి ప్రభుత్వం హాలిడేస్ని ప్రకటించింది. దీంతో ఎప్పుడెప్పుడు తమ సొంత ఊర్లోకి వెళ్దామా అనేందుకు ఒక ఉత్సాహంతో ప్రయాణికులందరూ కూడా బస్టాండ్ల వైపు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. కరీంనగర్, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, గోదావరిఖని ఇలా దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలన్నిటికి కూడా ఇక్కడ జేబీఎస్ నుంచి ప్రయాణికులందరూ వెళ్తుంటారు. ఇక ప్రయాణికుల కోసం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈసారి తెలంగాణ ఆర్టీసీ 4484 పైగా బస్సులని ఈసారి ప్రత్యేకంగా వేసింది. అయితే గత ఏడాది సంక్రాంతికి 1,21,00,000 మంది ప్రయాణం ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా చేశారు. అయితే ఈసారి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో ఈసారి ఈ సంఖ్య కొంత మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక జేబీఎస్ దగ్గర మాత్రం ప్రయాణికుల రద్దీతోటి పండుగ సందడంతా కూడా మనకి బస్టాండ్ల దగ్గరనే కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ప్రయాణికులు ఎప్పుడెప్పుడు తమ సొంత ఊళ్ళకి వెళ్దామా అన్నట్టు కూడా బస్టాండ్ల దగ్గరికి క్యూ కడుతున్నారు. ఒక జేబీఎస్ఏ కాదు, మహాత్మా గాంధీ బస్టాండ్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, ఆరాంఘర్ ఇలా ప్రతి జంక్షన్ల దగ్గర, ప్రతి ప్రధాన జంక్షన్ల దగ్గర కూడా మనకి ఇటువంటి రద్దీయే మనకి కనిపిస్తుంది. ఈసారి 4484 బస్సులు వేసినామని ఆర్టీసీ చెప్తుంది. కానీ ఇది గత ఏడాదితోటి పోల్చుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఇది కొంత నామమాత్రపు ప్రత్యేక బస్సులనే చెప్పుకోవాలి. అయితే మహాలక్ష్మి ఫ్రీ పథకం వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్న దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ మాత్రం ప్రత్యేక బస్సులని కొన్ని మాత్రమే, అంటే 261 ప్రత్యేక బస్సులు మాత్రమే మనకి ఈసారి ఆర్టీసీ ప్రత్యేకంగా వేసింది. అయితే
ఈ బస్సులు ప్రస్తుతం ఉన్న ఈ ప్రయాణికులకి సరిపోకపోవడంతో కొన్ని ప్రధాన జంక్షన్ల దగ్గర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ సామాన్యుల నుంచి అధిక ఛార్జీలు తీసుకొని అధిక టికెట్ ప్రైస్లు తీసుకొని పండుగ కంటే ప్రయాణ ఖర్చులే ఎక్కువ అన్నట్టుగా అటు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇక గత ఏడాది సంక్రాంతికి సాధారణ ఛార్జీలని ప్రకటించిన టీఎస్ఆర్టీసీ ఈసారి మాత్రం డైనమిక్ ప్రైజింగ్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. అంటే ప్రయాణికులకి తగ్గట్టుగా ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటే టికెట్ ప్రైసింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ డైనమిక్ ప్రైసింగ్ అనే విధానాన్ని ఈసారి ఆర్టీసీ తీసుకొచ్చింది. ప్రస్తుతం జేబీఎస్ దగ్గర చూసుకోవచ్చు బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు కూడా ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ అది ప్రయాణికుల రద్దీకి సరిపోకపోవడంతో అక్కడక్కడ మహిళలు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఫ్రీ బస్ సర్వీస్ వచ్చిన తర్వాత ప్రతిరోజు తెలంగాణలో 54 లక్షల మంది ప్రయాణికులు రోజు ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళలే 27 లక్షల మంది మహిళా ప్రయాణికులే ఉంటున్నారు. సో వీరికి సరిపడా బస్సులని ఏర్పాటు చేయడంలో టీఎస్ఆర్టీసీ కొంత ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రత్యేకంగా బస్సులను కేటాయించడంలో కొంత ఈసారి ఎక్కువగా కేటాయించలేదు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసి వారి నడ్డి విసిరుస్తున్నాయి. ఇక చాలామంది మహిళా ప్రయాణికులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఏ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను కరీంనగర్కి వెళ్ళాలి. ఎంతసేపు అయింది మేడం మీరు వచ్చి? నేను వచ్చి ఒక ½ అన్ అవర్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మేడం సంక్రాంతికి ఊరు వెళ్ళడం? బాగుంది, బట్ ఈ రష్ అయితే చాలా ఉంది. బస్సెస్ పెంచామంటున్నారు కానీ ఏం పెంచినట్టు అనిపించట్లేదు. ఎంతసేపు నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? సంక్రాంతికి ఎలా అనిపిస్తుంది? రైట్, థ్యాంక్ యూ విశాల్.